హైదరాబాద్లో మరో మందుబాబు రెచ్చిపోయాడు. తప్పతాగి కారు నడిపి ఓ చిన్నారి ప్రాణం బలి తీసుకున్నాడు. గోల్కొండ ఇబ్రహీంబాగ్లో ఈ దారుణం జరిగింది. రాంగ్ రూట్లో కారు నడపడమే కాకుండా అతి వేగంతో దూసుకొచ్చాడు. బైక్పై వెళ్తున్న వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పాప తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో మద్యం బాటిల్స్ను గుర్తించారు. కారులో 5గురుండగా 2ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లో మరో మందుబాబు రెచ్చిపోయాడు. తప్పతాగి కారు నడిపి బాలుడి ప్రాణం బలి తీసుకున్నాడు. గోల్కొండ ఇబ్రహీంబాగ్లో ఈ దారుణం జరిగింది. రాంగ్ రూట్లో కారు నడపడమే కాకుండా అతి వేగంతో దూసుకొచ్చాడు. బైక్పై వెళ్తున్న వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో మద్యం బాటిల్స్ను గుర్తించారు. కారులో 5గురుండగా 2ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారులో మద్యం బాటిల్స్ను గుర్తించారు. ఆ కారులో 5గురుండగా 2ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు గోల్కొండ పోలీసులు. ఈ ప్రమాదానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పరిధిలోని ఇబ్రహీంబాగ్ వద్ద సంఘటనా స్థలం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. సంఘటనా స్థలంలో ప్రమాదానికి కారణమైన కారుని ప్రస్తుతం ఇక్కడ నుంచి పోలీసులు తొలగిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. కూడా ప్రస్తుతం మనం చూస్తున్న కారే ఇవాళ ఉదయం దాదాపు 8 గంటల ప్రాంతంలో మితిమీరిన వేగంతో దాదాపు 100 నుంచి 120 స్పీడ్లో ఈ చిన్న రోడ్లోనే మనం చూస్తున్నాం. సిమెంట్ రోడ్లో ఇబ్రహీంబాగ్ ఊర్లోకి వచ్చిన తర్వాత మితిమీరిన వేగంతో రావడం జరిగింది. స్కూల్ దాటిన తర్వాత ఒక బైక్ పైన తండ్రి కొడుకులు 2 వెళ్తున్న సమయంలో అక్కడి నుండి ఈ కారు ఎదురుగా నేరుగా బైక్ను ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి నేరుగా కారు పైన పడిపోవడం జరిగింది. దీంతో అతని తలకి కాలికి చేతి గాయాలు కావడం జరిగింది. మరొక వైపు చిన్నారికి మాత్రం కింద పడిపోయిన వెంటనే అతని పై నుండి కారు వెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీని ద్వారానే ఆ చిన్నారి సంఘటన స్థలంలోనే చనిపోయాడు. 4 ఏళ్ల వయసున్న చిన్నారి సూర్య అతని చిన్నారి పేరుగా కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ తర్వాత అంటే ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఇక్కడ నుండి పారిపోయేందుకు వాళ్ళంతా కూడా ప్రయత్నం చేశారు. మొత్తం 5గురు, అందులో 2ని పట్టుకున్నారు స్థానికులు. పట్టుకొని వాళ్ళకి దేహశుద్ధి చేసిన తర్వాత గోల్కొండ పోలీసులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైతే కారు నడుపుతున్న వ్యక్తి ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళంతా కూడా మద్యం సేవించి ఉన్నారు. కారులో కూడా మనకు మద్యం బాటిళ్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా పోలీసులు కొద్దిసేపు క్రితమే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలం నుండి కారుని తొలగిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాళ్ళని ప్రస్తుతం అయితే గోల్కొండ పోలీసులు అదుపులోనే ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రమాదంలో 4 ఏళ్ల చిన్నారి సూర్య చనిపోగా అతని తండ్రి ఆ చిన్నారి తండ్రి మాత్రం తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.